హాయ్ ఆల్. రివ్యూ ఆఫ్ మూవీ నారీ నారీ నడుమ మురారి సంక్రాంతికి రిలీజ్ అయ్యి ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైం వచ్చేసి 2 hours 22 minutes ఉంది. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే హీరో గౌతమ్ అలియాస్ శర్వనంద్ ఒక హీరోయిన్ అయిన సాక్షి వైద్యని లవ్ చేసి అనుకోని సిచ్యువేషన్లో రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మరి మ్యారేజ్ అయిందా? సెకండ్ హీరోయిన్ అయిన సంయుక్తకి ఏంటి కనెక్షన్ అనేది మిగతా స్టోరీ. నాకైతే ఈ మూవీ నచ్చలేదు. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి అంతే. మూవీ స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ నాకైతే నచ్చలేదు. మరీ లాగ్ అండ్ బోరింగ్ అనిపించింది. ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్‌గా గానీ, హై వచ్చే మూమెంట్స్ అయితే లేవు. పోనీ ఫుల్ లెంగ్త్ కామెడీ అయినా ఉందా అంటే, నరేష్, వెన్నెల కిషోర్, సత్య, సుదర్శన్ ఉండే కొన్ని సీన్స్ మాత్రమే కొద్ది ఫన్నీగా ఉన్నాయి. మిగతా మూవీ అంతా లాగ్ ప్రో మ్యాక్స్ అనిపించింది. మెయిన్‌గా ఇద్దరు హీరోయిన్స్‌తో లవ్ స్టోరీ అయితే అస్సలు కనెక్ట్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో లవ్వే లేదనిపించింది. డైరెక్టర్ అయిన రామ్ అబ్రాజు, సామాజిక వర్గంలో మూవీ అయితే చాలా బావుంటది. సేమ్ అదే టెంప్లేట్‌లో తీద్దాం అనుకున్నారేమో, కానీ వర్కౌట్ అవ్వలేదు. మెయిన్‌గా శర్వానంద్ బాడీ లాంగ్వేజ్‌కైతే ఈ మూవీ సెట్ అవ్వలేదనిపించింది. సాంగ్స్ కూడా ఏం బాలేవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఫుల్ డిసప్పాయింటెడ్. అయినా ఫస్ట్ స్టోరీ, స్క్రీన్ ప్లే బావుంటాయి కదా! బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ సెట్ అవ్వటానికి. ఉన్న కొన్ని కామెడీ సీన్స్ కూడా ఆల్రెడీ సామాజిక వర్గంలో మూవీలో చూసేసామనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్‌లో సాక్షి వైద్యతో లవ్ స్టోరీ అయితే మరీ బోర్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్‌లో ఉన్న కొన్ని కామెడీ సీన్స్ బావున్నాయి. సంయుక్తతో లవ్ స్టోరీ అయితే ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వం. ఎందుకు విడిపోయారనేది అయితే మరీ కామెడీగా అనిపించింది. క్లైమాక్స్ కూడా నార్మల్‌గానే ఉంటది. పెర్ఫార్మన్స్ విషయానికొస్తే హీరో, హీరోయిన్స్ డీసెంట్‌గా చేశారు. మెయిన్‌గా మూవీలో కొన్ని బ్లాక్సే వర్కౌట్ అయ్యాయంటే నరేష్, సుదర్శన్, వెన్నెల కిషోర్, సత్య వీళ్ళ వల్లే అనుకోవచ్చు. ఓవరాల్‌గా ఈ మూవీ నాకైతే నచ్చలేదు. కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి అంతే. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.